అందుకే భాగవతంలో అంటారు, ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిం చదువు కాని ఇట్టెట్టని ఆక్షేపింపడు తానెన్ని నిరూపించిన విద్యలనుచు నిరూఢమనీషన్ అన్నారు పోతన గారు. చండా అమర్కులు చెప్తున్నటువంటి బోధ ఏది భగవద్ విరోధమైనటువంటిది, భగవద్ విరుద్ధమైనది ఉందో అది వింటున్నా కూడా, గురువుగారు తప్పండి, మీరు అట్లా చెప్పకూడదు, నేను అమ్మ కడుపులో ఉండగా నారదుడి దగ్గర విన్నాను, మీరు చెప్పకూడని విషయాలు చెప్తున్నారని మాత్రం ఆయన ఎప్పుడూ చండ అమర్కులతోటి అనలేదు. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అంత గౌరవంగానూ నేర్చుకున్నాడు. కాకపోతే మా నాన్నగారి దగ్గర పనిచేస్తున్నారు, మా నాన్నగారు ఇటువంటి పాఠాలే చెప్పమంటారు, అందుకని అదే చెప్పారు, వాళ్ళ తప్పేముంది అని గురువులకు నమస్కరించాడు తప్ప ఆయన గురువుని మాత్రం వ్యతిరేకించడం కానీ, గురువుని చిన్నతనం చేసి మాట్లాడడం కానీ, మీరు చెప్తున్నది తప్పనడం కానీ ఎన్నడూ ప్రహ్లాదుడు అనలేదు.